కోమటిరెడ్డి సోదరులపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామీల్ చేసిన కామెంట్లు కలకలం కొనసాగుతుండగానే మరో దళిత ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క మందుల సామీల విషయంలోనే కాదని అన్ని దళిత నియోజకవర్గాలు అణచివేతకు గురవుతున్నాయని మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆరోపించారు. ఇకపై ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. డిప్యూటీ సీఎంకు అన్ని వివరించామని, తమను నిర్లక్ష్యం చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కవంపల్లి తేల్చి చెప్పారు. అధికారుల మీద కానీ అధికారులు వినకపోవడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారికి వివరించడం, తాను సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఓసీ నియోజకవర్గాలు మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గాలతో సరి సమానంగా ఎస్సీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి గారికి మొన్నటి రోజు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారికి కూడా విన్నవించుకోవడం జరిగింది. దానికి సానుకూలంగా స్పందించడం జరిగింది. కాబట్టి ఎస్సీ ఎమ్మెల్యేలకు సపరేట్గా నిధులు, అదేవిధంగా అసైన్ కమిటీ చైర్మను, లిడ్ క్యాప్ చైర్మను మరియు 1000 అదనంగా ఇందిరమ్మ ఇల్లు కూడా శాంక్షన్ చేయాలని కోరడం జరిగింది. దళిత నియోజకవర్గాల్లో తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ చూసి రిలీజ్ చేయాలని కూడా కోరడం జరిగింది. నిధులను కూడా స్పెషల్గా కేటాయించాలని, బిల్లుల్లో కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కోరడం జరిగింది. తప్పకుండా దళిత ఎమ్మెల్యేల సమస్యలు విన్నందుకు ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పత్రికా సమస్యలు పరిష్కారం చేయడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయత్నం చేస్తున్నా అక్కడక్కడ అధికారుల యొక్క సహకారం లేదు. ఆ సహకారం వీళ్ళకి అందే విధంగా చూడాలని, వాళ్ళకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇల్లు 1000 ఎక్కువ ఇవ్వాలని, అది కాకుండా వీళ్ళకి సంబంధించిన అభివృద్ధి పనుల మీద ఎస్సీ సప్లా నుంచి ప్రత్యేక నిధులు ఇవ్వాలి. వాళ్ళకి కావలసినంత సహకారం దొరకటం లేదు. పూర్తిగా సహకారం అందే విధంగా చేయాలని చెప్పాం. అది చేపించే ఏర్పాటు చేస్తున్నాం.